ఇక గురుకులాలు నేనేమని చెప్పినా ఇంతవరకు మొత్తం కేసీఆర్పై అక్కస్తోనే గురుకులాలను కనుమరుగు చేసే కుట్ర. కేవలం 200 ఉన్న గురుకులాల సంఖ్యను 1000కు పెంచిన కేసీఆర్ గత 10 ఏళ్లలో గురుకులాలలో లక్షలాది మంది పేద విద్యార్థులకు అందిన అంతర్జాతీయ స్థాయి విద్య. ఉద్దేశపూర్వకంగానే గురుకులాలకు సమస్యల వలయంలో నిచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏకంగా 6000 మంది టీచర్ల తొలగింపు అంటూ కూడా చూడొచ్చు. అగమ్య గోచరంగా 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కేవలం తిండి కోసం. అంటే 3 పూటల బువ్వ తినలేని పరిస్థితులలో కొంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళు చదువుకుంటే బువ్వ పెడతారనే ఆలోచనతోని చాలామంది కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ ఏంది అంటే ఈయన ఏం చేస్తాడు అంటే గురుకులాలను ఇక రాను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే చదువుకున్నోడికే తెలుసు చదువు విలువేందో. ఇప్పుడు నేను కాస్తో కూస్తో 4 అక్షరాలు నేర్చుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చి వాస్తవాలు ఏందో తెలియజేస్తాను. అంటే ఆ చదువు విలువ ఏంది, కఠిన పేదరికం నుండి మధ్య ఘోరమైన పరిస్థితుల నుండి బాగుపడే పరిస్థితికి వచ్చినప్పుడు ఆ చదువు విలువ ఏందో తెలుస్తుంది. కానీ మన సార్కి ఏం తెలుసు? గుంపు మేస్త్రికి తెలుసా, బట్టికి తెలుసా, పొంగులిచ్చి తెలుసా, ఎవరో తెలుసు? వాళ్ళకి చదువు విలువ తెలిస్తే గింత నీచంగా ఎందుకు వ్యవహరిస్తారండి? వీటిని ఆగం చేసే ప్రయత్నం. ఇక దగాపడ్డ తెలంగాణ ఏంది, ఇది లీస్ట్ కూడా నేను రిలీజ్ చేసిన మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న జరిగిన వరదలలో దాదాపుగా ఎంతమంది ప్రాణాలు కొట్టుకుపోయినాయి, ఎంతోమంది వరదలలో కొట్టుకుపోయారు అనేది నేను క్లియర్ కట్గా కూడా మీకు చెప్పిన. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న వీటిని కూడా పట్టించుకోలే. ఇక ఇది ఇంకొక అంశం. 30% సర్కార్ కాంగ్రెస్ పాలనలో బిల్లుల దందా, చేయి తడపందే ముందు కదలని చెక్కులు, నిధులు విడుదల కాని కాంట్రాక్టర్లు టీచర్లే కాక ఆఖరికి రిటైర్డ్ అయిన వారిని సైతం వదలని వైనం. 10 నెలల క్రితం చెక్కులను పక్కన పెట్టి నిన్న మొన్న చెక్కులను క్లియర్ చేస్తున్న అధికారులు చేయి దడపాలే. ఇప్పుడు నేను మొన్న చెప్పినా కదా 70 లక్షలకు సంబంధించి ఒక వర్క్ చేసిండు మా దోస్తు చేస్తేనేమో ఒక ఆయన 5% కమిషన్ అట, ఇంకొక ఆయన 10% అట. ఆయన 10% తీసుకుంటే నాకు 21% అంటే ఇప్పుడు అది పోయి 30%లో కూకున్నది. ఇక మరి ఈయన పని చేసినందుకు ఆయన పైసలు వస్తాయి. వాళ్ళ భార్య మీద ఉన్న పుస్తక తాడు తీసుకుపోయి కుదోబెచ్చినాక ఏం జరగాలి? పైసలు వస్తున్నాయి కదా, దాన్ని రివర్స్ తెచ్చేది. ఈరోజు కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే ఆఖరికి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నది కాంట్రాక్టర్ల జీవితాలను. చేయి దాడపాలే 30% కమిషన్ ఇవ్వాల్సిందే. కమిషన్ ఇవ్వకపోతే ఇక కథమే, కమిషన్ లేకపోతే ఇక ఆంకత అరిగోస పరిస్థితి. ఇక కమిషన్ ముచ్చట ఉండదు, ఏం ముచ్చట ఉండదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇక వీళ్ళట స్థానిక సంస్థలలో పోతారట. ఇక దీంతో పాటుగా మరో అంశం,